పెద్దారెడ్డిని మేము అడ్డుకోలేదు అంటున్నారు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి. వైసీపీ కార్యక్రమాలతో తమకి పోటీయే లేదన్నారు. తాము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు తాము ఎప్పుడూ వ్యతిరేకమే అంటున్నారు అస్మిత్ రెడ్డి. పెద్దారెడ్డి కావాలని పోటీ కార్యక్రమాలు పెట్టారంటూ ఆయన ఆరోపిస్తున్నారు. పోలీసులు చాలా బ్యాలెన్స్డ్ గా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అంటున్నారు. తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. అస్మిత్ రెడ్డి కామెంట్స్ పై మా సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అటు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏదైతే ప్రజా ఉద్యమ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఇటు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కూడా నియోజకవర్గంలో తిరుగుతూ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో అయితే మాత్రం పాల్గొంటున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఉన్నారు. సరే, ఏంటి ఇవాళ పోటాపోటీ కార్యక్రమాన్ని వైసీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇవాళ నియోజకవర్గ వ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ మీరు పాల్గొంటున్నారు కదా, ఎలా చూస్తారు దీన్ని? పోటాపోటీ ఏముంది? అసలు పోటీ ఏముంది? దీంట్లో పోటీయే లేదు. మేం చేసేది అభివృద్ధి. మా ఊరు బాగుండాలా, మా నియోజకవర్గం బ్రహ్మాండంగా ఉండాలా, మా ప్రజలు బాగుండాలని చెప్పి ఈరోజే కాదు, వచ్చిన రోజు నుంచి మొదలు పెట్టాం. మేము ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు గిబ్బులు అన్నీ సేకరించుకొని ఏ రోజైతే మాకైతే నియోజకవర్గంలో మొదలు పెట్టాలా ప్రోగ్రామ్, వాళ్ళు ఆ రోజు ప్రోగ్రాం పెట్టుకున్నారు తప్ప మాకు ఈ రోజు ఆ రోజు లేదు. మేము ఏ రోజైతే గెలిచామో ఆ రోజు అభివృద్ధి ప్రోగ్రాం స్టార్ట్ అయ్యింది. అసలుకి మరోవైపు పోలీసులను అడ్డం పెట్టుకుని తను అడ్డుకుంటున్నారు, నియోజకవర్గంలో తిరగనివ్వట్లేదని కూడా ఆరోపణ చేస్తున్నారు నేపథ్యంలో ఎలా చూస్తారు? అన్న, పోలీసులను అనొద్దండి, వాళ్ళు చాలా బాగున్నారు. నిజం చెప్పాలంటే ఇంతకు ముందు వాళ్ళు 10%లో వాళ్ళు చేసిన దాంట్లో 10% మాకు చేస్తే దాని వేరే విధంగా ఉంటుంది మొత్తానికి. కానీ పోలీసులు చాలా బ్యాలెన్స్గా ముందుకు పోతున్నారు. ఈరోజు పోలీసులు అడ్డం ఉన్నట్టు, అవును ఇంతమంది వచ్చారు జనాలు, వాళ్ళు ఉన్నారు, ఏదో ఘర్షణ వస్తుందని చెప్పి వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారు తప్ప నిన్న బయటికి పోయి ఉండకూడదా? పొద్దున్నే 6 గంటలకు లేసి బయటికి పోయి ఉండకూడదా? మొన్న పోయి ప్రోగ్రామ్స్ చేసుకొని వచ్చి ఉండకూడదా? ఆయనకి చేత కాదు, ఊరికే ఆడ పబ్లిసిటీ కోసం ఏదో వాళ్ళని వీళ్ళ పైన ఏదో పోయినట్టు చేస్తున్నాడు తప్ప ఆయన నిజంగా ఎటువంటి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో కూడా లేడు. భవిష్యత్తులో ఖచ్చితంగా దేవుడు దయ చూపితే మాత్రం నేను మళ్ళీ ఫ్యాక్షన్ చేసే అవకాశం ఉంది అని కూడా ఆయన నర్మగర్భంగా పరోక్షంగా కూడా చెప్పారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూస్తారు? గతంలో కూడా ఫ్యాక్షన్ చేస్తానన్నారు. దాని గురించి మనం మాట్లాడకూడదు. అది గ్రహించే ప్రజలు ఓట్ల దాంట్లో చూపించారు. మొన్న 2024 ఎలక్షన్లో అటువంటి మాటలు మాట్లాడినాడు కాబట్టి తన మెంటాలిటీ ఏందో తెలుసుకొని ప్రజలు ఓట్లు వేశారు. దాని గురించి మనం మాట్లాడి కూడా టైం వేస్ట్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంటే తాడిపత్రిలో జేసీ రాజ్యాంగం నడుస్తుంది అంటే ఏం చెప్తారు? మీరు ఎందుకంటున్నారు? ఎక్కడ నడుస్తుంది? జేసీది నడుస్తుందా? రెడ్ బుక్ నడుస్తుందా? రెడ్ బుక్ జేసీ నడుస్తుంటే వీళ్ళంత స్వేచ్ఛగా తిరుగుతారా? ఎమ్మెల్యేలు ఏడబడితే ఆడ మాట్లాడుతున్నారు. ఒక్కరోజున ఏమైనా కేసు పెట్టినారా? వీళ్ళంతా తిరగట్లేదా మా ఊర్లో? ఇవాళ ప్రజా ఉద్యమం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పిలుపునిచ్చారు. అందులో భాగంగానే తాడిపత్రి కార్యక్రమం చేసుకుంటే టీడీపీకి అభ్యంతరం ఏంటి అంటే, ఇప్పుడు నేను ఒకటి చెప్తా, ఇది పిలుపునిచ్చిండేది వాళ్ళ లీడరు. వాళ్ళ లీడరే లేకపోతే ఇంక వీళ్ళంతా ముందుకు పోయి ఏం చేస్తారు? ఏడ కూర్చున్నాడు వాళ్ళ లీడర్ చెప్పండి? బెంగళూరు ఇంట్లో పోయి కూర్చున్నాడు. అవసరమా? ఇంకా అంటే వీళ్ళందరూ కష్టపడాలా, కేసులు పెట్టించుకోవాలా, రోడ్లెంబడి తిరగాల, ఆయనేమో హాయిగా ఏసీ రూమ్లో కూర్చొని ఉంటాడా? ఏం కార్యక్రమం? అయినా తప్పేముంది ప్రైవేట్ చేస్తే? చెప్పండి, తప్పేముంది దాంట్లో? రూల్స్ పెడదాము, ఇన్ని సీట్లు అన్ని సీట్లు అనుకుంటా ఇక కట్టడి చేద్దాము ప్రైజింగ్లో, దాంట్లో దీంట్లో ఫీజుల పైన అయిపోతుంది. వాడికి ఏది ప్రైవేట్ చేయట్లేదు చెప్పండి. ముందు మన దేశం ముందుకు పోవాలంటే ప్రైవేట్ చేస్తేనే అయ్యేది. మీకు గుర్తుందో లేదో, 1980sలో ప్రైవేట్ చేశారు కాబట్టి ఇండస్ట్రియలైజేషన్ అయింది. లేకపోతే ఈ రోజుకి కూడా మన దేశం వెనుకబడి ఉంది. ఎవరు కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకోవడం లేదు. నిజంగా ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే ఉదయమే బయటకు వచ్చి కూడా ఏదైతే వాళ్ళ పిలుపునిచ్చిన కార్యక్రమం ఉందో దాంట్లో పాల్గొనవచ్చు. ఎక్కడా కూడా తాము కానీ అదేవిధంగా పోలీసులు కానీ కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకోవడం లేదు. అతనికి రోడ్డు మీదకి వచ్చి బయటకు తిరిగే పరిస్థితులు లేవు కాబట్టే ఇంట్లోనే ఉంటున్నాడంటూ కూడా ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అంటున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో నరేష్, TV9 తాడిపత్రి.